కార్యాచరణ ఏదైతుందో రోజు రోజుకు దేశవ్యాప్తంగా మావోయిస్టులు ఉన్నటువంటి మొత్తం అడవుల్ని జల్లెడ పడుతూ చివరకు ఇక ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్కు భద్రతా బలగాలు చేరాయి. సో భద్రతా బలగాలు కర్రెగుట్టల మీద గత వారం రోజుల నుంచి కూడా కాల్పుల వర్షం కురిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎక్కడ మావోయిస్టులు కనిపించినా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం లేదా మరి ఎదురు కాల్పులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే డ్రోన్లతో హెలికాప్టర్లతో మరి కర్రెగుట్టల చుట్టూ గత వారం రోజుల నుంచి సర్కిల్ కొడుతున్నటువంటి చక్కర్లు కొడుతున్నటువంటి మరి భద్రతా బలగాలు కొంత వెనకడుగు వేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నాయి. దానికి అనేక కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, మావోయిస్టులు శాంతి చర్చలకు మేము సిద్ధం అంటూ మరొక లేఖను విడుదల చేసిర్రు. శాంతి చర్చలు జరపాలి, కాల్పుల విరమణకు మేము సిద్ధంగా ఉన్నాం, బలగాలు కూడా కాల్పుల విరమణకు సిద్ధంగా ఉండాలంటూ ఒక లేఖ అయితే అధికార ప్రతినిధి పేరిట వచ్చింది. సో మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాంతి చర్చల కమిటీ భేటీ అయింది. మరోవైపు జానారెడ్డి గతంలో మరి శాంతి చర్చల్లో గతంలో పాల్గొన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనతో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శాంతి చర్చలు జరపాలంటున్నారు. సో రోజు రోజుకు శాంతి చర్చలు జరపాలనేటువంటి వాయిస్ ఎక్కువైతుంది. ప్రజా సంఘాలు, మేధావులు, పౌరాకులు మొదటి నుంచి కూడా మరి శాంతి చర్చలు జరపాలి, ఈ ఆపరేషన్ కగారును ఆపాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? శాంతి చర్చలు ఏమైనా జరగబోతున్నాయా? మరి కాల్పుల విరమణకు అటు మావోయిస్టులు ఇటు బలగాలు సిద్ధంగా ఉన్నాయా? ఆపరేషన్ కర్రెగుట్టలు ఆగిపోయేటువంటి ఛాన్స్ ఉందా? సో ఏం జరగబోతున్నటువంటి డిస్కషన్ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు ఇక వరంగల్ ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా నిన్న వరుసగా కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటు బీజేపీ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి డిస్కషన్ చేద్దాం. ఇక టూరిస్టులపై టెర్రరిస్టులు చేసినటువంటి దాడి కావచ్చు. సో టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా వదలమంటూ ఇప్పటికే మోడీ ఇక యుద్ధానికి సిద్ధమవుతా ఉన్నాడు. కొంతమంది టెర్రరిస్టులు బంకర్లలో తలదాచుకున్నట్టుగా కొంత సమాచారం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్లందరినీ కూడా ఐడెంటిఫై చేసి మరి పంపించే ప్రయత్నంలో భాగంగా ఇతర దేశాలకు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి యువతీ యువకులు కూడా ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ ఐడియాలు తీసుకొని ఇక్కడ ఉంటున్నట్టుగా కొన్ని బయటపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా అన్ని అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అటు వెంకటరెడ్డి గురించి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే సీఎంలు, వీళ్ళు సీఎంలు స్థాయి ఉందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఒకసారి మనం మాట్లాడుకుందాం, తర్వాత పూర్తి డిస్కషన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం తొలి వెలుగు నుంచి కనుక మొదలు పెడితే, సో తొలి వెలుగు ఈ పేపర్లో కనుక మనం చూసినట్టయితే రైట్, తొలి వెలుగు ఈ పేపర్ చూస్తే ఏం కనబడుతున్నాయి? ప్రధానితో రాజ్నాథ్ భేటీ, పరిస్థితులు వివరించిన రక్షణ మంత్రి. ఇప్పటికే డిఫెన్స్ చీఫ్తో మంత్రి చర్చలు. మరోవైపు పాక్ సైన్యం ముందస్తు చర్యలు. టర్కీ నుంచి పాక్కు జెట్ ఫ్లైట్స్. యుద్ధం తప్పదా అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో యుద్ధం తప్పదు అన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే మన భారతీయులు 30 మందిని మరి ఎవరైతే టెర్రరిస్టులు టూరిస్టుల మీద కాల్పులు జరిపిర్రో, వాళ్ళ ప్రాణాలని బలి తీసుకున్నారో ఆ టెర్రరిస్టులను వదిలిపెట్టదంటూ యావత్ భారత్ అంతా కూడా ఇప్పుడు ఇక రక్తం మరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి యుద్ధం తప్పదనేది మనకు కనబడుతోంది. ఇక మరోవైపు భూదాన్ స్కామ్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు కేసులో ఈడీ దూకుడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రైట్స్, 14 చోట్ల ఏకకాలంలో తనిఖీలట. అసలు భూములు ట్రాన్స్ఫర్ ఎలా, ఎవరెవరికి అమ్మారు, కొన్ని విఐపీలు కొన్న విఐపీలు ఎవరు, బ్లాక్ మనీ ఎంత చేతులు మారింది, ఈ అంశాలపైన ఈడీ దృష్టి పెట్టి కేసులు ఇప్పటికే ఐఏఎస్ అమోయిక్ విచారణ, స్కామ్లో బీఆర్ఎస్ నేతలు హస్తం పైన కూడా డౌట్లు ఉన్నాయట. ఇప్పుడు కేసులో ఇప్పటికే ఐఏఎస్ అమయ్ కుమార్ నాయుడు ఆయన విచారణ ఎదుర్కొన్నాడు ధరణితో నేపథ్యంలో. కాబట్టి సో హైదరాబాద్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాల కలకలం రేపాయి. కేసులో ఇప్పటికే భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో సోదాలు జరుపుతోంది. ప్రముఖ ఐఏఎస్లు, ఐపీఎస్లు కుమ్మక్కై ఈ భూములు కొట్టేశారని ఈడీ అనుమానిస్తోంది. ఈ స్కామ్లో భారీ ఎత్తున నల్లధనం లావాదేవీలు జరిగాయని ఈడీ భావిస్తోంది. ఈ లావాదేవీల కూపి లాగి ఐఏఎస్, ఐపీఎస్లను బండారం బయటపెట్టేందుకు ఈడీ డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగి హైదరాబాద్ పాత బస్తీలో ఏకంగా 14 చోట్ల దాడులు చేసింది. పాత బస్తీలోని మునావర్ ఖాన్, ఖదీర్, ఉన్నీసా, అలాగే సర్ఫాన్, సుక్కూరిలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక మునావర్ ఖాన్, ఖదీర్, ఉన్నీసాలు భూదాన్ ల్యాండ్లను అక్రమంగా లేఅవుట్ చేసి అమ్మకం చేశారు. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
సో ఇట్లా నడుస్తూ ఉంది. భూదాన్ స్కామ్లో ఐఏఎస్ ఐపీఎస్ల మీద కేసులో ఈడీ దూకుడుగా వివరిస్తూ ఉందంట. మరి ఎంతమంది చేతులు మారినా, ఎన్ని డబ్బులు వెనకేసుకున్నారు నల్లధన అనేటువంటి అంశంలో ఆ కోణంలో చర్చ జరుగుతూ ఉంది. ఆ కోణంలో ఈడీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇక మరోవైపు బీఆర్ఎస్ పెద్దల అరెస్టు, నాపై ఒత్తిడి వస్తోంది, సీఎం రేవంత్ సంచలనం, చట్టం ప్రకారమే వెళ్తానని స్పష్టం చేస్తూ ఉన్నారు. సో మరి ఏం జరుగుతుందో చూడాలి, ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఏం కథ అనేది. ఇక నెక్స్ట్ సీఎం కోమటిరెడ్డి పదవి చేపట్టే అర్హత ఉంది, మంత్రి ఉత్తమ్ది కూడా అదే స్థాయి, ఇద్దరు సీఎం లెవెల్ నాయకులే, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలనం, హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యే కామెంట్స్, గతంలోనూ ఉత్తమ్ను సీఎం అన్న రాజగోపాల్, ఇటీవల జానారెడ్డిపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే. సో నెక్స్ట్ సీఎం కోమటిరెడ్డి పదవి చేపట్టే అర్హత ఉందని నిన్న రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కొంత చర్చనీయాంశంగా మారినాయట. ఇక బంగ్లాదేశ్ సెక్స్ దందా, హైదరాబాద్ శివార్లో బిజినెస్, గతంలోనూ వ్యభిచారం కేసులో నమోదు, 2009లోనూ దేశంలోకి చొరబాటు, ఫేక్ ఆధార్ పాన్ కార్డులతో సిటిజన్గా చలామణి, తాజాగా పోచారంలో పట్టుకున్న పోలీసులు, పాకిస్తానీల కోసం తనిఖీలు చేసిన నేపథ్యంలో చిక్కిన కేటుగాడు, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ని దేశం నుంచి పంపించాలంటూ రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హైదరాబాద్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా హైదరాబాద్లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి రషేల్ షేక్ 31ని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సో ఇట్లుంది, తీగలాగితే డొంక కదిలినట్టుగా పాకిస్తాన్ వాళ్ళని పంపిద్దామని మనం అనుకుంటే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా దొరుకుతున్నారట. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఒకేలా ఇంకెవరైనా వేరే దేశపోళ్ళు ఏమైనా చొరబడరా అనేది మరి ముందు తెలియాల్సిన అవసరం ఉంది. బట్ ఫేక్ ఐడీలతోటి, ఫేక్ ఆధార్లతోటి భారత్లో చలమని అవుతున్నాడట బంగ్లాదేశ్ యువకుడు. సో సెక్స్ దందా నడిపిస్తున్నాడట, హైదరాబాద్ శివార్లో పెద్ద బిజినెస్ పెట్టిండట. ఈ భార్య కళ్ళ ముందే ప్రియుడి మర్డర్ అట, కత్తితో పొడిచి చంపిన భర్త, సొమ్మసిల్లి పడిపోయిన భార్య, పెద్దపల్లి మార్కెట్లో ఘటన అంట. సో ఏందో నిత్యం ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక బ్యాంక్ లిఫ్ట్లో మర్డర్, ప్యానిక్ అయిన ఉద్యోగులు, ఆఫీస్కు రాగానే భయానక సీన్, హిమాయత్ నగర్లో సంచలనం రేపిన ఘటన అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఈనాలో చూస్తే అభద్రతలో కేసీఆర్ అట, భారాసను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం, కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు, మీడియా ఇష్టగోష్ఠుల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక సమావేశంలో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు జానారెడ్డి, కేశవ్ రావు, అణగారిన వర్గాల అభ్యున్నతితోనే సమాజంలో మార్పు, అందుకే అప్పట్లో మావోయిస్టులతో చర్చలు, సీఎం రేవంత్ రెడ్డితో అనుభవాలను పంచుకున్న జానారెడ్డి, కేశవరావు, శాంతి చర్చలపై అధిష్టానం అభిప్రాయం కోరాలని నిర్ణయమట. సో మరి ఏం తీసుకోబోతుంది నిర్ణయం శాంతి చర్చల మీద? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శాంతి చర్చల కమిటీ రిక్వెస్ట్ చేసింది, దయచేసి మీరు చొరవ తీసుకోవాలి, శాంతి చర్చలకు మీరు సానుకూలంగా స్పందించాలని. సో గతంలో 2004, 2005లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనుభవకులైనటువంటి కేశవరావు కావచ్చు, ఇటు జానారెడ్డి కావచ్చు, పెద్దలతోటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి గతంలో ఏం జరిగింది, ఎట్లా చేసినటువంటి పూర్తి సమాచారాన్ని నిన్న తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అంశం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్య సమాచార కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, మరొక 6 కమిషనర్ల నియామకం అంట. సీఎం ముఖ్య కార్యదర్శిగా ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటే PCCFగా పనిచేస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్గా నియమించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. సమాచార కమిషనర్గా ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి CPROగా పనిచేస్తున్న అయోధ్య రెడ్డితో పాటు వేర్వేరు రంగాలకు చెందిన PV శ్రీనివాస్, వైష్ణవి, రాములు, పర్వీన్, మొహసిన్, కప్పర్ హరిప్రసాదుల నియామకానికి కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్లుగా సమాచారం ఉన్నదట. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇందిరమ్మ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ అధికారుల నిబంధనలు, పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులట. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగులు విస్తరణ లోపే నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతులు పెడుతుండటంతో పలు లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రంలో 70,122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ వార్త కనిపిస్తుంది. సో ఇది కొంత కన్ఫ్యూజన్గా ఉంది. 400 నుంచి 600 చదరపు గజాలంటే 60-70 గజాలలో ఇల్లు నిర్మించుకోవాలంటే చాలామంది వెనకడుగేస్తారట. ఈ 60-70 గజాలలో ఇల్లు ఎట్లా నిర్మాణం అవుతుంది? సో ఫస్ట్ ఇటువంటి కండిషన్స్ పెట్టలేదు కానీ కొంత ఆలోచన చేస్తున్నారట. సో దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. యాదాద్రి 1వ యూనిట్లో అగ్ని ప్రమాదం,
నిలిచిన ట్రయల్ రన్ పరిస్థితిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి బట్టి అంటూ వార్త కనిపిస్తుంది. ఇక మందు పాత్రలు ఉన్న ముందుకే కర్రెగుట్టల్లో 7వ రోజు కొనసాగిన అన్వేషణ. 4 రోజుల క్రితం మృతి చెందిన 3 మహిళా మావోయిస్టులు గుర్తింపు. బీజాపూర్ జిల్లా ఊసూరు అభయారణ్యంలో బీర్ సీసాల్లో అమర్చిన బాంబును వెలికి తీస్తున్న జవాన్ అట. సో బీర్ సీసాలో బాంబును అమర్చిరట. ఇక నేటి నుంచి ఎబ్సెట్ పరీక్షలు అంటూ వార్త కనిపిస్తుంది. బట్ ఏదేమైనా కర్రెగుట్టల్లోకి సంబంధించి మనం చూస్తే కర్రెగుట్టల్లో కూమింగ్ నడుస్తుంది. కర్రెగుట్టల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య మరి చర్యకు ప్రతిచర్య దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక బీరు సీసాలో మందు పాత్రను అమర్చి కర్రెగుట్టల ప్రాంతంలో మరి అక్కడ పెట్టిరట. పొరపాటున కనుక ఆ బీరు సీసా మీద కాలేస్తే అంతే ఇక కథ, బాంబ్ బ్లాస్ట్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంది. సో 3 మహిళలు మావోయిస్టులు గుర్తింపు చేసిరట. అమర్చిన బాంబును జవాన్ బయటికి తీస్తున్న విజువల్స్ మనకి ఇక్కడ ఫోటో కనిపిస్తూ ఉంది. సో ఇవి ఇక ఒక్కసారి వెలుగులో చూస్తే బంకర్లలోకి టెర్రరిస్టులట. పీఓకే నుంచి వారిని తరలిస్తున్న పాక్. సరిహద్దులోని ఉగ్ర స్థావరాలు ఖాళీ. ఇండియా దాడి చేస్తుందనే భయంతో నిర్ణయం. టెర్రరిస్టులను కాపాడుకుంటున్న పాక్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ అనుభవంతో ముందు జాగ్రత్త పడుతుందట. సో బంకర్ల నుంచి భారత్ దాడి చేస్తుందేమో, భారత సైనికులు దాడి చేస్తారేమో అని చెప్పేసి పీఓకే నుంచి వారిని అందరినీ కూడా తరలిస్తున్నట పాక్కి. సో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టు వార్త కనిపిస్తుంది, బంకర్లకు సంబంధించినటువంటి వార్త. సో మనం దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇవన్నీ కూడా బంకర్ లాంటివి. ఇక ఖజానా ఖాళీ చేసి మాపై నిందల. కేసీఆర్ ప్రసంగంలో అభద్రతా భావం. అక్కసు సీఎం రేవంత్ రెడ్డి. అవసరాలను బట్టి మోదీ కేసీఆర్ మాటలు మారుస్తారు. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కేసీఆర్ పిల్లగాళ్ళను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు? అరెస్టుల విషయంలో తొందరపడడం చట్టం ప్రకారమే నడుచుకుంటాం. నాకు రాహుల్ గాంధీకి మంచి రిలేషన్ ఉన్నది. మా ప్రభుత్వం తెచ్చిన స్కీమ్స్ ఏ రాష్ట్రంలోనూ లేవు. నా పాలనపై చివరి 6 నెలల్లో చర్చ జరుగుతుంది. ఆపరేషన్ కగారుపై పార్టీ నిర్ణయం తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తాం. జానారెడ్డితో భేటీ అనంతరం మీడియాతో చిట్చాటు. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఇక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, మరొక 7 సమాచార కమిషనర్ నియామకం అంటూ వార్త సేమ్ యాస్టిస్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ యూరప్లో చిమ్మ చీకటి. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్లో పవర్ కట్. ఎక్కడికక్కడ స్తంభించిన పబ్లిక్ సర్వీస్ వ్యవస్థలు. లక్షల మందిపై తీవ్ర ప్రభావం. ఫ్రాన్స్లో హై వోల్టేజ్ విద్యుత్ లైన్ దెబ్బతినడమే కారణం. సమస్యను పరిష్కరించే పనిలో ఆయా దేశాల నిమగ్నం అంట. తప్పుడు వివరాలతో పిటిషన్ వేస్తారా? గ్రూప్ 1 కేసులో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం. కే ముత్తయ్య మరో 18 మీద దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత. 20,000 ఫైన్. చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్టర్కు ఆదేశమట. భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్లు సగానికి పైగా రిజెక్టు. కొత్తగా భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవాలంటున్న అధికారులు. త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సులోనూ మాన్యువల్గా అప్లై చేసుకునే ఛాన్స్ అంట. సో ఇక భూదాన్ భూముల కేసులో ఈడీ సోదాలు. వ్యాపారి మునావర్ ఖాన్, ఖదీర్ నిసా, ఇక ఎంఏ సుకూర్ ఇంట్లో ఉన్నటువంటి వాటన్నిటి కూడా ఆఫీసులో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారట. సో దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. భూదాన్ భూముల కేసు మరి ఎక్కడ దాకా పోతుందో ఏందో చూడాలి. గతంలో భూదాన్ భూమి కేసుల విషయంలో అమయ్ కుమార్ అనేక మార్లు ఈడీ విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితి మనం చూసాం. పద్మ అవార్డులు అందుకున్నటువంటి నాగేశ్వర్ రెడ్డి, బాలకృష్ణ. సో రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రధానోత్సవం. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మ భూషణ్, నాగఫణి శర్మకు పద్మశ్రీ అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి ప్రముఖులంటూ వార్త కనిపిస్తుంది. రైట్. స్వేచ్ఛ ఎయిర్లైన్స్ చూస్తే సమాచార కమిషన్ల నియామకం. చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, మరో 7 సభ్యులు. సీఎం పిఆర్ఓ అయోధ్య రెడ్డికి చోటు, శాంత్ కుమార్కి పోస్టింగ్ అంటూ ఇక వార్త మనకు హైలైట్గా కనిపిస్తుంది. ఇంకా హైలైట్గా అంటే కేసీఆర్ గుండె ఆనాడే పగిలింది. బీఆర్ఎస్ అధినేతకు సీఎం కౌంటర్. పిల్లలు అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తారు? కేసీఆర్ తాను తేల్చుకుంటాం. రాహుల్తో మంచి రిలేషన్. నమీనులను ఎప్పటికీ మరవనంటూ 20 ఏళ్ల రాజకీయాల్లో ఉంటా. చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. మరోవైపు చోటిస్తారా
లేక చిన్నబుచ్చుతారా? హరీష్ కవితలకు చోటు దక్కేనా? త్వరలోనే బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలు రజతోత్సవ సభలో కానిరాని ఇద్దరి ఫోటోలు. అందుకే పదవులపై పార్టీ శ్రేణుల నజర్. బలోపేతం కావాలంటే పదవులు తప్పనిసరి. పార్టీ క్యాడర్లో విస్తృతంగా జరుగుతున్న చర్చ. అధినేత కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అట. కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అంటూ ఏలేటి మహేశ్వరరెడ్డి అంటున్నారు. కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడారు. మావోయిస్టులు ఇప్పుడు గుర్తొచ్చారా? కేసీఆర్ దోపిడీ అవినీతికి మోడల్ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కామెంట్స్ కనబడతా ఉన్నాయి. సో మరోవైపు చెదిరిన హద్దులు కూడిన కాల్వలంటూ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భూములు చింద్రం. ఎటు చూసినా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు. సభా ప్రాంగణం దగ్గర సిమెంట్, కాంక్రీటు. గత అనుభవాలతో రైతుల్లో ఆందోళన. ఇబ్బందులు లేకుండా అన్నీ సరిచేయాలని డిమాండ్ అంట. మన వార్త కర్రెగుట్టల్లో క్షణం క్షణం నక్సల్స్ ఆచూకీ దొరకడం లేదు. అక్కడి నుంచి తప్పించుకున్నారా? అసలు ఏం జరుగుతుంది? గుహ గుర్తింపు తర్వాత అంతా నిశ్శబ్దం. 7వ రోజు కొనసాగిన కూంబింగ్. హెలికాప్టర్ ద్వారా బలగాలకు ఆహారం చేరవేతనట. సో ఛత్తీస్గఢ్లో 24 మంది నక్సల్స్ లొంగుబాటు. అందరికీ పునరావాసం ప్రకటించిన ప్రభుత్వం. జానారెడ్డి ఇంటికి సీఎం. నక్సల్తో శాంతి చర్చలపై మంతనాలు, సలహాలు, సూచనలు స్వీకరించిన రేవంత్. సో ఎప్పుడైతే కర్రెగుట్టల్లో కిలోమీటర్ మేర ఉన్నటువంటి స్వరంగం ఎప్పుడైతే బయటపడ్డదో, ఆ భారీ స్వరంగం బయటపడ్డప్పటి నుంచి మొత్తం సైలెంట్ అయిపోయిందంట. కర్రెగుట్టల్లో సైలెన్స్ మొదలైందంట. అక్కడ మావోయిస్టులు ఉన్నారా లేరా? వేరే స్వరంగానికి షిఫ్ట్ అయ్యారా? లేక వేరే అడవికి షిఫ్ట్ అయ్యారా? వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారా? అసలు ఏం జరుగుతుంది కర్రెగుట్టలు అనేటువంటి ఆలోచనలో పోలీస్ బలగాలు పడ్డాయంట. వాళ్ళకు ఆహారం ఇదంతా కూడా హెలికాప్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ ఎవరైతే ఎండ తీవ్రతకు డిహైడ్రేషన్ అవుతా ఉన్నారో వాళ్ళందరినీ షిఫ్ట్ల వైజ్గా డే బై డే వాళ్ళని కొండ కిందికి దించి మళ్ళీ వేరే వాళ్ళని షిఫ్ట్లోకి ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి సో చూద్దాం ఏం జరుగుతుందో. కర్రెగుట్టలకు సంబంధించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక దూకుడు పెంచిన ఈడీ. భూదాన్ భూముల కేసులో దర్యాప్తులు వేగం. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో తనిఖీలు అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. యువ నేతల్లో పదవుల ఆశ. ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో జోస్ పదవులో ప్రాధాన్యత లభిస్తుందని భావన. పీసీసీ చీఫ్కు వెలువెళ్తున్న విజ్ఞప్తులు. ప్రభుత్వంతో పాటు పార్టీ పదవుల కోసం పోటీ. ఇక పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్లకు ఫుల్ డిమాండ్. జిల్లా కమిటీల్లోనూ అవకాశం ఇవ్వాలంటున్న యూత్. గతంలో సీనియర్లకే పదవులు అట్టు పదవుల భరోసా. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీన్ రివర్స్ అంట. సో మరి వాళ్ళు కూడా 17-18 నెలల పార్టీ కోసం కష్టపడ్డారు. ప్రతిపక్షంలో కేసులు పెట్టించుకున్నారు. ప్రతిపక్షంలో పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి బీఆర్ఎస్ పార్టీ విమర్శలు, చర్యకు ప్రత్యయాలు అన్నీ కూడా అనుభవించారు. వాళ్ళు పాపం జెండా మోసి జై కొట్టి మరి అధికారంలోకి తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి కదా. కడుపు మార్చుకొని 10 ఏళ్ళు కన్నీళ్లు మింగి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి యువత కావచ్చు, కార్యకర్తలందరూ కూడా ఆశలు ఉంటాయి. సో తప్పే ఉంది వాళ్ళు అడగడంలో. సో వాళ్ళందరూ కూడా పదవులు ఆశపడుతున్నారు అంటే ఆశపడతారు, తప్పులేదు. ఇక రూరల్లో డౌన్, అర్బన్లో అప్. గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన విద్యుత్ వినియోగం. యాసంగి కోతల సమయం కావడమే కారణం. గతంలో 28 లక్షల వ్యవసాయ మోటార్లకు కరెంటు. ఎండల కారణంగా పట్టణంలో పెరిగిన వినియోగం. గ్రేటర్ 5లో 5,000 మెగావాట్లు పీక్ డిమాండ్ ఛాన్స్ అంట. ఒకసారి దిశ చూస్తే వైభవ్ ఊచకోత. 35 బంతుల్లో 100 పరుగులు. ఐపీఎల్ 2వ ఫాస్టెస్ట్ సెంచరీ. తుఫాన్ సృష్టించిన 14 ఏళ్ల చిచ్చర పిడుగు. గుజరాత్ టీంపై రాజస్థాన్ రాయల్స్ విజయం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు పద్మ అవార్డుల ప్రధానం. పద్మభూషణ్ అందుకున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక మరోవైపు జానారెడ్డి కేకేతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్పై కేసీఆర్ అక్కస్ అంటూ మాట్లాడారు. అది మనం చూసినాం. ఇక గ్రూప్ 1 పిటిషనర్లకు 20,000 ఫైన్. న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించారంటూ హైకోర్టు ఆగ్రహం. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశము. హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ అట. సో గ్రూప్ 1 ఫలితాలలో అవకతవకలు జరిగినాయి. గ్రూప్ 1 ఫలితాలలో మరి డబ్బులు పెట్టి కొంతమంది అడిషనల్గా యాడ్ అయ్యారు. రాసింది ఇంతమంది అయితే ఇంకొక 10 మంది ఎక్కడి నుంచి యాడ్ అయ్యారనేటువంటి ఎలిగేషన్ ఇటు గ్రూప్ 1 రాసినటువంటి కొంతమంది కావచ్చు, అటు ప్రతిపక్ష నాయకులు కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు కొన్ని కామెంట్ చేశారు. సో అది పెద్ద ఉద్యమానికి తెరలేపింది. సో ఈ నేపథ్యంలో హైకోర్టుకు పోయారు. హైకోర్టులో ఎవరైతే పిటిషన్ దాఖలు చేసినటువంటి 19 మంది ఉన్నారో 19+1 20 మందికి మరి హైకోర్టు సీరియస్ అయింది. 20,000 ఫైన్ వేసిందట. ఆ వార్త కనిపిస్తుంది ఇక్కడ. ఇక కాంగ్రెస్ తోక పార్టీగా బీఆర్ఎస్ అంట. కాంగ్రెస్ తోక పార్టీగా బీఆర్ఎస్.
చెన్నైలో ఆ రెండింటి మధ్య చీకటి ఒప్పందం. వరంగల్ సభతో వాళ్ళ మైత్రి బయటపడింది. రాష్ట్ర విధ్వంసానికి గత బీఆర్ఎస్ పాలకులే కారణమంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్ కనిపిస్తుంది. పాక్ యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ అంట. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం. మొత్తంగా 16 ఛానళ్లపై నిషేధం. అందులో ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ది సైతం. ఇక పహల్గామ్ ఉగ్రదాడిపై తప్పుడు కథనాల వ్యాప్తితో కేంద్ర నిర్ణయం తీసుకుందట. సీఎంఆర్ఎఫ్లో అక్రమాలకు చెక్కట. పోర్టల్లో అలర్ట్ పేజీ డిస్ప్లే అయ్యేలా డిజైన్. ప్రతి దరఖాస్తు సదర్ ఆసుపత్రికి మెయిల్. వారి సర్టిఫై చేశాకే స్క్రూటినీ కంప్లీటు. అప్లికేషన్లతో లబ్ధిదారుడి బ్యాంక్ పాస్బుక్ అటాచ్. చెక్ పైన అకౌంట్ నెంబర్. బీఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాలతో డెసిషన్ తీసుకుందట రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయనట్టు కాల్పుల విరమించి శాంతి చర్చలు జరపాలి. కర్రెగుట్టలో మావోలను 6గురిని హత్య చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ లేఖ కనిపిస్తుంది, ఒకసారి జూమ్ చేయి. సో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ అంటూ ఒక లేఖ విడుదల చేస్తుంది. ఇట్లాంటి లేఖలు ఇప్పటికీ ఒక 2-3 లేఖలు వచ్చినట్టున్నాయి. చాలా రోజుల నుంచి కూడా లేఖల్లో ఒకటే సారాంశం ఉంది, శాంతి చర్చలకు మేము సిద్ధం, శాంతి చర్చలు జరపాలని. సో ఒక్కసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా రేపు లేదా ఎల్లుండి 10th ఫలితాలు అంటూ ఒక వార్త వెళ్ళడం కనిపిస్తుంది. మరోవైపు ఖజానా లూటీ కేసీఆర్ పని అంటూ కేసీఆర్ వార్తలు కనిపిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై భారత్ దాడి తథ్యమైనటువంటి వార్త ఒకటి హైలైట్ కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే పురపాలనలో గందరగోళం, 2 కార్యదర్శుల మధ్య పని విభజనే కారణమంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక చెప్పకుండానే నా శాఖలో 2 బదిలీనా, వద్దని అన్నాక కూడా ట్రాన్స్ఫర్ చేస్తారా? ఐఏఎస్ల బదిలీపై ఓ మంత్రి అసంతృప్తి. రాజ్భవన్లో కార్యక్రమానికి గైరాజర్ అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఇక తెలుగు ప్రావీణ్యం తప్పనిసరి. తెలంగాణ న్యాయాధికారుల నియామకంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు సమర్థించిన ధర్మాసనం. ఉర్దూలో ప్రావీణ్యం నిబంధనలు కూడా చేర్చాలని పిటిషన్పై విచారణకు నిరాకరణ. నాగేశ్వర్ రెడ్డి పద్మవిభూషణ్, బాలయ్యకు పద్మభూషణ్ అందజేత అనేది ఒకటి హైలైట్ కనిపిస్తుంది. ఒక్కసారిగా నమస్తే తెలంగాణ చూస్తే ఏం జనం సంచలనం అంటూ కేటీఆర్ వార్త కనిపిస్తుంది. అవును నిజమే, కేసీఆర్ చెప్పినది సత్యం. సభలో కేసీఆర్ మాటలకు రైతుల ప్రతిస్పందన. ఉద్యమ ప్రస్థానం 10 ఏళ్ల అభివృద్ధిపై వివరించిన బీఆర్ఎస్ అధినేత అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైతు ప్లస్ యూత్ రజతోత్సవం అంటూ కదం తొక్కిన యువత రైతు. కేసీఆర్ ప్రసంగానికి జనం ఫిదా. కూలగొట్టుకుంటే బతకలేం సారు అంటూ రైతు ఎల్లయ్య స్పందన. తులం బంగారంపై మాట్లాడాలని కేసీఆర్కు సంగమ్మ సూచన. సీఎం అని యువత నినాదాలు వారించిన కేసీఆర్. ఇయ్యాలదేనా ఈ నిన్న జరిగితే ఇయ్యాలిసినట్టు. సో ఇది పేదోళ్లకు ఇండ్లు ఇవ్వరా అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఊరు రైతుల్ని ముంచిరు అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది కొండారెడ్డిపల్లిలో. ఇవి ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి హెడ్లైన్స్. మనం హెడ్లైన్స్ చూస్తాం కదా. సో ఎన్ని హెడ్లైన్స్ కూడా మనకు ప్రధానంగా కనిపిస్తున్నది శాంతి చర్చల కమిటీ ముఖ్యమంత్రిని భేటీ అవ్వడం, ఆయన జానారెడ్డిని భేటీ అవ్వడం. సో వీళ్ళందరూ మంత్రివర్గం మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పడం. ఒకటి కర్రెగుట్టల ఆపరేషన్కి సంబంధించి, ఆపరేషన్ కగార్కు సంబంధించి కనిపిస్తే, ఇంకోటి బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టినటువంటి వరంగల్ ఎలకతుర్తి సభ గురించి కౌంటర్లు ఇచ్చారు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్. ఈ 2 హైలైట్ కనిపిస్తున్నాయి. మరోవైపు భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ ఐపీఎస్ల మీద మరి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈడీ ఎంట్రీతోటి మరి ఏం జరగబోతుంది? గతంలో అమయ్ కుమార్ కూడా మరి విచారణ ఎదుర్కొన్నాడు ఈడీ ముందు. మరి ఇంకెవరెవరు తెర మీదకి రాబోతున్నారు, ఏం జరగబోతున్నది? సో ఇట్లా అన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి డిస్కషన్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో డిస్కషన్లో కనుక మనం